గాక. దేని వాక్యాన్ని చదువుకుందాము. యెహోవా నా రోదన ధ్వని వినియున్నాడు. పాపము చేయవాళ్ళారా, మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోవుడి. కీర్తనల గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనము. దుష్ట సాంగత్యము మంచి నడవడికను పాడు చేయను అని లేఖనము బోధిస్తోంది. అందుకే దావీదు తన మొదటి కీర్తన యందు దుష్టుల ఆలోచన చొప్పున నడువద్దు, పాపుల మార్గమున నిలవద్దు, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండవద్దని వ్రాశాడు. ఎంతటి నీతిమంతులైనా పాపుల వలలో చిక్కి దారి తప్పే ప్రమాదము ఉంది. అందుకనే పాపము చేయవారిని అతని వద్ద నుండి తొలగిపోమని వారితో దావీదు చెప్తున్నాడు. ఇజ్రాయేలులు వాగ్దాన దేశంలోనికి వెళుతున్న సమయంలో విగ్రహారాధన, మాంసాపేక్ష కలవారు వారిని నీతి మార్గం నుండి తప్పించి దేవునికి వ్యతిరేకంగా పాపం చేయుటకు కారణమయ్యారు. దేవుని శిక్షకు, ఉగ్రతకు లోనయ్యారు. నీతి మార్గము నుండి తప్పించు వారికి మనం ఎంత దూరముగా ఉంటే అంత మంచిది. మనం ఎల్లప్పుడూ యేసు మార్గంలో కుడి ఎడమకు తొలగిపోక ముందుకే సాగిపోవాలి. ఆమేన్, హల్లెలూయా. ఇటువంటి కృప కొరకు మనమందరము దేవుని ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మీరు ఏర్పాటు చేసిన నీతి మార్గమునకై మీకు వందనములు. మా జీవితకాలమంతయు సత్యమైన మీ మార్గము నుండి తొలగిపోక ఆ జీవ మార్గంలోనే సాగిపోవునట్లు అనుగ్రహించమని, ఈ వాక్యము వింటున్న నీ బిడ్డలందరినీ అలాగున దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరం.